ఇంకా స్టార్ట్ అయిందా ఇంకా పాజ్ చేయండి. ఇదేంటమ్మా కొత్త మొబైల్ నీకోసమే బాగుందా? ఇంకా అన్బాక్సింగ్ చేద్దామా? ఇంకా ఇంకేం కావాలి తెచ్చుకోవాలి. ఇది చాలు, మీకు చాలు. అదేంటిది? టైప్ సి కేబుల్. ఇది చార్జర్. నువ్వు ఆడుకుంటావు కదా దీంతో, ఆడుకుంటావు కదా దీంతో. ఇంకేం లేదు, ఇందులో పెట్టు. ఇది ఇక్కడ పెట్టాలి, ఇది ఇక్కడ పెట్టాలి. ఇంకా ఇప్పుడు మనం మొబైల్ చూద్దాం. కొత్త మొబైల్. ఇవన్నీ యూట్యూబ్ ఇందులో వస్తుంది, ఇది చూడు. దాని ఇక తెలుస్తుంది కదా. ఇది రియల్మీ 8GB ర్యామ్. ఆన్ చేద్దాం. ఇది తీసాను.
సాన్వి ఏం చేస్తున్నావమ్మా? ఇదేంటిది ఇది? బాక్స్ పడేసినావు వెనకాల. ఇందులో పెట్టాలి. కావాలా? కొత్త మొబైల్ కావాలా సాన్వి నీకు? వాడేసినావా చార్జర్? ఇదండి మొబైల్ వాల్పేపర్, ప్లెయిన్ బ్లూ కలర్. ఈ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇందులోనే వస్తాయి. అమెజాన్, స్నాప్చాట్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్. ఇలా స్క్రీన్ పిక్సెల్ వచ్చేసి బాగానే ఉంది. ఇంకా సాన్వి చూడు, ఫోటో క్యాప్చర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సాన్వి వెళ్ళు, మమ్మీ దగ్గరికి వెళ్ళు. బాయ్. కొత్త అప్డేట్ అయితే వచ్చింది, అప్డేట్ చేసుకోవాలి. ఇది Android 11 వర్షన్తో వస్తుంది. ఇది Android వర్షన్ 11తో వస్తుంది. ఇది 8GB ర్యామ్ వర్షన్, 124GB. ఓవరాల్గా అయితే పర్లేదు, స్లిమ్గానే ఉంది. 7.9mm థిక్నెస్, 64MP కెమెరా. ఇక్కడ చూడండి 4 కెమెరాస్ ఇచ్చాడు. బ్యాక్ డిజైన్ అయితే చాలా బాగుంది, సిల్వర్ షేడ్ ఉంది. ఇక్కడ సిల్వర్ 2 టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయండి ఇక్కడ. టూ సైడ్ మైక్ పోర్ట్ ఇచ్చాడండి. ఇండోర్లో లుక్ అయితే ఇలా ఉంటుంది, అవుట్డోర్లో లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇండోర్లో కలర్
ఇలా ఉంటుంది, బయటికి వెళ్తే మళ్ళీ వేరేలా ఉంటుంది. అన్వి, డాడీ కొత్త మొబైల్ తీసుకున్నాడు. ఇగో ఈ మొబైల్లో మన ఫొటోస్ చూద్దాం, ఇందాక తీసినవి. వాళ్ళ క్లారిటీ బాగానే వస్తుంది. ప్రజెంట్ ఈ మొబైల్ నేను ఇప్పుడు ప్రజెంట్ జూలై 6 ఈరోజు తీసుకున్నాను. ఇది మార్చిలో రిలీజ్ అయింది, కానీ చాలా మొబైల్స్ కంపేర్ చేసిన తర్వాత రియల్మీ 8 లుక్ పరంగా, ప్రాసెసర్ పరంగా, బ్యాటరీ పరంగా బెస్ట్ అనిపించింది. అందుకే ఇది తీసుకున్నాను. డిజైన్ పరంగా చూస్తే ఇప్పుడున్న మొబైల్స్ అన్నిటిని కంపేర్ చేస్తే ఇది బాడీ లుక్ పరంగా కానీ, వెయిట్ కానీ, బ్యాటరీ కానీ అన్నిటిలో ఇదే బాగుంది. అందుకని ఇది తీసుకున్నాం. కెమెరా కూడా 64 MP మోర్ దెన్ ఎనఫ్. 108 అని కూడా చాలా మొబైల్స్ వచ్చాయి, కానీ 108 అని అంటారు, కానీ మెమరీ తినేస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు. మ్యాక్సిమం 48, 64 ఎనఫ్ ఫర్ నార్మల్ పిక్చర్స్. మామూలుగా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉంటాయి, దీనికన్నా బాగా వస్తాయి, కానీ అవి కూడా మ్యాక్సిమం 22 MP కెమెరాసే ఉంటాయి. కాకపోతే వాటిలో జూమింగ్ అనేది బాగుంటుంది కాబట్టి మనం డిఎస్ఎల్ఆర్లో ఫంక్షన్ ఫొటోస్ కానీ అవి ఇవి తీసుకుంటాం. స్క్రీన్ కూడా చాలా బాగుంది, స్మూత్ ఉంది. పిక్సెల్ చాలా చిన్నగా ఉన్నాయి, చూడండి మీకు కనిపిస్తుంది. ఇది మెయిన్. స్లైడింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. మనం దీన్ని డార్క్ మోడ్లో కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు వైట్ షేడ్ ఉంది కదా, చాలామందికి వైట్ షేడ్ అనేది నచ్చదు, నాకు కూడా నచ్చదు వైట్గా కనిపించొద్దని. దీన్ని మనం బ్లాక్లో చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళాక డిస్ప్లేలోకి వెళ్ళి డార్క్ మోడ్ ఉందా, డార్క్ మోడ్ పెట్టేస్తే డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి డార్క్లోకి వెళ్తే ఏంటంటే బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. వైట్ కన్నా డార్క్ కలర్లో బ్యాటరీ ఎనర్జీ యూసేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే అండి, మరిన్ని టిప్స్ కానీ ఇందులో ఏమైనా స్పెషల్గా అనిపిస్తే మీకు మళ్ళీ ఒక వీడియో సపరేట్గా తీసి పెడతాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.